అందరూ వర్గీకరణకు ఆమోదం ముద్ర పడ్డది, చట్టం రూపం దాల్చింది కాబట్టి చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కలుస్తా ఉన్నారు, మంత్రులను కలుస్తా ఉన్నారు. సో కానీ మోత్కుపల్లి మాత్రం ఎందుకో ఎవరిని కలవట్లేదు. ఎక్కడ కూడా సెలబ్రేషన్‌లో అట్లా ఏం స్పందన అయితే కనిపించలేదు. నాకు తెలిసి మొదటి ఇంటర్వ్యూ అనుకుంటే ఈ వర్గీకరణ నిన్న చట్ట రూపం దాల్చిన తర్వాత మీ స్పందన. ఇప్పుడు ఇష్యూ ఏమిటి, నేను ఫిబ్రవరి 4th నాడు తీర్మానం ప్రవేశపెట్టిన రోజే నేను అంబేద్కర్ విగ్రహానికి దండేశాను. మీ ప్రెస్లో కూడా మాట్లాడాను. తర్వాత నిన్న అయిపోద్దేమో అనుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గర చాలా మంది ఉంటారు మా వాళ్ళు. అక్కడికి వస్తా ఉన్న టైంలో అది రాత్రి 9 అయినట్టు మండల్లో అయ్యేటప్పటికి లేట్ అయింది. అయినప్పటికీ ఆనందం అంటే మహా ఆనందం. మేము వివరాలు నా దుంకాలనా, కానీ చాలా ఆనందంగా ఉన్నా నేను. దాని విషయంలో వేరే అభిప్రాయం లేదు. ఒక మాజీ మంత్రిగా మీరు ముఖ్యమంత్రినో ఇది నా కలే, ఒక్క నిమిషం, ఇది నా కలే, నేను మొదలుపెట్టిన కలే. నేను ఆ కృష్ణ తమ్ముడిని తయారు చేసినటువంటి ఆలోచన. ఆనాడు ఖచ్చితంగా మన జాతిలో నాయకులు లేరు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నువ్వు పోరాటంలో ఉండు, నీ వెనక నేను ఉన్నానని ఆనాడు చెప్పాను 94లో. అదే తీరుగా నిన్నటిదాకా కూడా అదే అభిప్రాయంతో ఉన్నా, ఇప్పటికి కూడా అదే అభిప్రాయంతో ఉన్నా. కాబట్టి ఆ తమ్ముడు చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు పనుల వల్ల కొంత మనసు అంటే ఏం తప్పు చేస్తున్నాడు విషయం వినాలి. ఏంటంటే మనిషికులకు అహంకారం. ఇప్పుడు నేను మంత్రిని కాబట్టి అప్పుడు ఏం లేడు కాదు ఈ పిల్లగాడు, ఓకే ఏమే అనేది అంటే అతనికి ఇక్కడ స్థానం ఎక్కడ ఉంది హైదరాబాద్లో మాట అనుకున్నాం. బట్ ఒక సందర్భం వస్తే 3 నెలలు నా ఇంట్లో పెట్టుకున్నాను నేను. మందకృష్ణ అంటే ఇంకా మందకృష్ణ క్యాడర్ అనుకో, మందకృష్ణ ఈ ఎంఆర్పిఎస్కి సంబంధించిన వాళ్ళు అనుకో. ఉద్యమంలో ఆయన అరెస్ట్ చేయకుండా ఆయన ఒక దగ్గర ఉన్నాడు, ఆయన మనుషులందరినీ నా ఇంట్లో పెట్టుకొని ఎర్రమంజల కాలనీ 3 months నా దగ్గర పెట్టుకొని నేను భోజనాలు పెట్టి సాగిన అందరినీ. ఇట్లా జాతి కమిట్మెంట్ ఏంటంటే ఒకరికి అన్యాయం చేయాలనేది మన ఉద్దేశం కాదు, కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించడం నా నైజం ఎప్పుడైనా సరే. నేను మాలా మాదిగా అనే దాంట్లో కూడా నేను ఎక్కువ ఎన్నడూ కూడా మాలోని ఇట్లా అట్లా అని అన్నోడిని కాదు నేను. ఎందుకంటే వాళ్ళంతా కూడా మనకు అన్నదమ్ముల్లాగా అన్ని రంగాల్లో మనకు సహకరించారు వాళ్ళు. కానీ ఇష్యూ ఏమిటంటే అది కారణాలు ఏమైనా చిన్న చిన్న విభేదాలు అనేవి వచ్చినప్పటికీ నేను వాళ్ళ తోడ్పాటు కూడా అవసరం. రాబోయే కాలంలో మనం కలిసి అందరం సామాజిక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారం ఇప్పుడు మనం ఉదాహరణకు అనుకుందాం, రెడ్లు ఎందుకు బాగుపడ్డారు? అధికారం ఉంది కాబట్టి. వాళ్ళే ముఖ్యమంత్రులు కదా స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి. తర్వాత కమ్మోళ్ళు ఎందుకు పడ్డారు? వాళ్ళు రాజ్యాధికారంలో రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎవడున్నా వాడికి మేజర్ షేర్ వస్తుంది కాబట్టి వాళ్ళ కులాలు బాగుపడ్డాయి. అదేవిధంగా వెలమలు వాళ్ళు బాగుపడ్డారు. బాగుపడిన కులాల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కదా. ఈ కులాలకు రాజ్యాధికారం ఇచ్చే అధికారం రావటం లేదు. ఎంతసేపు మాకు రేషన్ కార్డు ఇయ్యి, మాకు ఇల్లు ఇయ్యి, మాకు చిన్న ఉద్యోగం ఇయ్యి అనే దాన్నే ఉన్నారు తప్ప వాళ్ళకి అవకాశం రావటం లేదు. కారణం ఏంటంటే అమాయకత్వం. వాళ్ళకి అమాయకత్వం ఉంది కాబట్టి వీళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. కాబట్టి అటువంటి రోజులు రావాలి. వాస్తవంగా కనీసం ప్రభుత్వం ఏదున్నా దాంట్లో వీళ్ళ భాగస్వామ్యం అన్నా ఉండాలి. మంత్రులుగా, చైర్మన్లుగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం అంటే అన్ని రంగాల్లో ఉంటే అట్లా కూడా కొంత మన ఆ జాతికి మేలు జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోవడం దురదృష్టకరం. ఒక మాట చెప్పాలంటే తెలంగాణ కంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడే మాదిగలకు మేలైంది. ఆ తర్వాత మాదిగలకు సున్నా, ఏం జరగలేదు, తొక్కేసారు అందరు కలిసి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.